నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు నూతన పరిచయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది. వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి గరికతో అర్చించే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. దైవ దర్శనాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించండి. మిథున రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంఘపరమైనటువంటి ఆదరణ ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో సంభాషణలు జరిపే అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వస్త్రలాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం చంద్రమౌళీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రదోష కాలంలో అభిషేకము నిర్వహించండి. సింహరాశి వారు ఉమ్మడి వ్యాపారాల్లో భాగస్థులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ధనలాభాల విషయంలో ఆందోళన ఉంటుంది. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. సమాజ సేవలో పాల్గొంటుంటారు. ఉద్యోగపరంగా ప్రోత్సాహం కలిసి వస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు అవసరమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. వాహన యోగాలు కలిసి వస్తుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని సాయంకాలంలో తులసి అర్చన నిర్వహించి శాలిగ్రామ విశేష దర్శనం చేసుకోండి. తులారాశి వాళ్లకు ఈరోజు సోదరులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో కొద్దిపాటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వల్లభ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు రుణ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆలోచన విధానాలలో ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ సాయంకాలం శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. ఆలోచనలను అమలుపరచగలుగుతారు. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా ఉండండి. అధికారికపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకొని గరిక పూజను నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఈరోజు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి.
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరువేరు రూపాలలో ప్రయత్నపూర్వకమైనటువంటి పనులను ప్రారంభిస్తుంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. కుంభరాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో స్వల్ప అవాంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని రకాల పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాల వలన కాస్త సమయం వృధా అయినప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామివారికి ప్రదోష పూజను నిర్వహించి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.